గజ్జిరాజు మన గురించి తెలిసిపోయిందంటావా? నాకు భయం వేస్తుంది. ఏదో ఒకటి చేయరా. ఈ టైంలో మన గెలుపు చేసేవాడు ఒక్కడున్నాడు. ఒక్కడే. ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తా. చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణలోను దయచేసి సబ్స్క్రైబ్ కొట్టు. సుజన, రాజు, నువ్వేనా? అప్పుడే నన్ను మర్చిపోయావా రాజు? నువ్వు కనిపించింది 3 నెలల తర్వాత కాదు సుజన, 30 సంవత్సరాల తర్వాత. ఎలా ఉన్నావు సుజన? అస్సలు బాలేను రాజు. మా ఆయనకు విడాకులు ఇద్దామనుకుంటున్నా. ఎందుకు సుజన? నిన్ను మర్చిపోలేకపోతున్నా రాజు. ప్రతి నిమిషం ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు రాజు. అప్పట్లో మన ఆడియో వైరల్ అయింది, మర్చిపోయావా సుజన? గతాన్ని తలుచుకుంటే భవిష్యత్తు ఉండదు రాజు. రాజు, నీకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. చెప్పు సుజన. అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పు సుజన. రాజు, మా కూతురు వస్తుంది, మళ్ళీ కలుద్దాం. సరే సరే సుజన. సరే, బాయ్. బాయ్. నిజమేనా నిజమేనా? చెప్పరా. అర్జెంటుగా నీతో మాట్లాడాలరా. మన ఇంటి వెనక గోదాం మార్కెట్ ఉంది చూడు, అడిగిరా. ఇప్పుడు ఆఫీస్ పోవాలరా, ఫోన్లో చెప్పు. అరే లైఫ్ మ్యాటర్ రా. ఇంకేం లైఫ్ రా, ఆఫీస్కి ఇంటికి తిరిగే టైంలోనే 70% లైఫ్ అయిపోయింది. నీ సోదాపి రారా. అంత ఇంపార్టెంటా? అందుకే కదరా పిలుస్తున్నా. సరే వస్తున్నా ఉండు. అరే స్పీడ్గా చెప్పరా, ఆఫీస్ టైం అవుతుంది. సుజన ఇందాక ఇక్కడ కలిసిందిరా. ఏ సుజన? అదేరా సుజన, తిన్నావారా? నీ ఎక్స్ 29 years తర్వాత కనిపించిందా? 30 years తర్వాత. తన వాయిస్ వినగానే నాకు పాత రోజులు గుర్తొచ్చేసాయిరా. అప్పట్లో కాల్ రికార్డ్ రోజులా? నన్ను బాగా మిస్ అవుతుందంటారా. ఇంకో 10 years లో భూమినే మిస్ అయ్యే ఏజ్ లో ఏ మిస్సింగ్ లేదురా. చెప్పేది వినకుండా ఏదో ఏదో మాట్లాడుతావేందిరా. అయితే మరి ఇంట్లో ఉన్న రోకల్ బండ దశ పెట్టినావా? రోకల్ బండ నేనేదో దశ పెట్టాలరా. ఈ విషయం కానీ నీ పెళ్ళాన్ని తెలిస్తే నీ పిల్లలు పల్లగొడుతుంది కాబట్టి. దాని సంగతి వదిలేరా, నేను చూసుకుంటా. అరే పిచ్చి పట్టిందారా? నిన్ను అద్దు అనుకుని వెళ్ళిపోయిన దాని గురించి ఇదంతా మాట్లాడుతున్నావు. నీకు పెళ్ళేజ్కి వచ్చిన కొడుకున్నాడు, మర్చిపోయినావా? అందుకే నువ్వు వాడిని కలిసి లవ్ మీద వాడికున్న ఒపీనియన్ని కనుక్కో. అరే ఏం మాట్లాడుతున్నావురా? గతాన్ని తలుచుకుంటే భవిష్యత్తు ఉండదురా. నీ ఫ్యూచర్ కనిపిస్తున్నదరా నాకు. నువ్వు కనుక్కోరా. 5 hours later. హలో నా గజ్జిరాజు. ఎవరు? మీ నాన్న ఫ్రెండ్ని రమేష్ అంకుల్ని మాట్లాడుతున్నా. ఒకసారి ఆఫీస్కి రా అమ్మా, నీతో మాట్లాడాలి. సరే సరే సరే, తొందరగా రా. సరే అంకుల్. ఈడొకడు ఉత్సాహుడికి. నా కొడుకుకి ఫోన్ చేసావా? చేశారా, వస్తున్నాడు. ఇప్పుడు నీ కొడుకు లవ్కి సపోర్ట్ చేస్తే నువ్వేం చేద్దామనుకుంటున్నావురా? కొంపదీసి సెకండ్ సెటప్ పెడతావా ఏంది? చిచి, సెకండ్ సెటప్ నేను ఎందుకు పెడతారా? ఒక్క సెటప్లోనే అందరిని సెట్ చేస్తా. నీకు రోకల్ బండి కూడా ఖాయం రా. రే, మా వాడితో మాట్లాడి నాకు అప్డేట్ ఇవ్వు. ఏందో ఈడు. ఏంటి ఇలా వచ్చా? మీ నాన్నకి మన లవ్ గురించి చెప్పావా? అమ్మో, నేనెందుకు చెప్తా? మా నాన్న అంటే చాలా భయం. మరి అప్పుడు లేని మీ నాన్న ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మంటుండు మాట్లాడాలని. గజ్జిరాజు మన గురించి తెలిసిపోయిందంటావా? నాకు భయం వేస్తుంది. లవ్లో ఉన్నానని తెలిస్తే అమ్మో చంపేస్తాడు. ఏదో ఒకటి చేయరా. ఈ టైంలో మన గెలుపు చేసేవాడు ఒక్కడున్నాడు. ఒక్కడే. ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తా.
చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణంలోను లిఫ్ట్ చేయరా ఎత్తరా